వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో అన్డిఫైన్డ్ బూలియన్ నల్ల డేటా టైప్స్ గురించి చూద్దాం. ఫస్ట్ బూలియన్ డేటా టైప్స్ గురించి చూస్తున్నాను. బూలియన్ డేటా టైప్స్ వచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు n1కి ట్రూ అనే అసైన్ చేశాను అనుకోండి. సో వాట్ ఈస్ ద n1 వాల్యూ హియర్? ట్రూ. Launch in Firefox. True. And what is the value of n1? Boolean type. So false aneste false వస్తుంది. దీని పర్పస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. where n2 equals to 3, n1 equals to 2. ఓకే, తర్వాత where a equals to n1 is less than n2. n1 is less than n2. True na false? True. So ఏలోకి ఏమొచ్చి సేవ్ అవుతుంది? ట్రూ వచ్చి సేవ్ అవుతుంది. ఓకే, టైప్ ఏముంటుంది? బూలియన్ ఉంటుంది. చూడండి, సో ట్రూ బూలియన్. ఇప్పుడు ఏ వాల్యూని 12 చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది? ఫాల్స్. వాల్యూ బూలియన్ వస్తుంది. ఈ విధంగా మనం బూలియన్ డేటా టైప్స్ని యూజ్ చేస్తాము. ఈ ఫ్యూచర్లో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ వస్తే ఇప్పుడు చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఇంకో వేరియబుల్ ఏంటి? అన్డిఫైన్డ్ వేరియబుల్. ఇప్పుడు నేను n1కి వాల్యూని ఏమీ అసైన్ చేయట్లేదు. ఇప్పుడు ఏమొస్తుంది నాకు? n1, సో ఏ అని తీసుకుంటున్నాను. ఏ, సో ఏకి ఏమొస్తుంది? సో అన్డిఫైన్డ్. సో ఏ వాల్యూకి ఏమి అసైన్ చేయలేదు కాబట్టి అన్డిఫైన్డ్ అని వస్తుంది. అలా కాకుండా ఏ ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్ అని కూడా రాసుకోవచ్చు మనం. అన్డిఎఫ్ఐఎన్ఈడి ఇవన్నీ కీవర్డ్స్. ఓకేనా? ట్రూ, ఫాల్స్, అన్డిఫైన్డ్. ఈ అన్డిఫైన్డ్ వేరియబుల్ నేమ్గా యూజ్ చేసుకోవద్దు మన వేరియబుల్ నేమింగ్ రూల్స్ ప్రకారం. ఓకే, అన్డిఫైన్డ్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, అన్డిఫైన్డే వస్తుంది. ఓకే, అలా కాకుండా మీరు నల్ అని ఇస్తే ఏమవుతుంది? ఏ ఈక్వల్స్ టు నల్ల డేటా టైప్. సో ఏ వాల్యూలోకి ఏది సేవ్ కాదు. ఇందాక అన్డిఫైన్డ్ అన్న సేవ్ అయింది, ఇప్పుడు ఏది సేవ్ కాదు. సో కాకపోతే నల్లో ఏం డేటా టైప్ అంటే ఆబ్జెక్ట్ డేటా టైప్. సో నెక్స్ట్ వీడియోలో ఎర్రే ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి, ఒక డేటా టైప్స్ వాటిని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.